రైట్‌గా అన్‌స్టాపబుల్ బాలకృష్ణ ప్రోగ్రామ్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మరోసారి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనకున్న డేరింగ్ గాని, ఆయనకున్న విధానం గాని ఏ విషయంలో అయినా సరే ఒంటరిగా పోరాటం చేయడంలో ది గ్రేట్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా అల్లు అర్జున్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఫోటోను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను స్క్రీన్ మీద చూపించి ఏం చెబుతారు అని బాలకృష్ణ అడిగిన పరిస్థితి నెలకొంది. అదే తరుణంలో ది గ్రేట్ చాలా డేరింగ్గా ఏ విషయానైనా సరే ఒంటరిగా చాలా డేరింగ్గా పోరాడే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అందుకే ఆయన నాకు చాలా ఇష్టం, డేరింగ్గా ఉంటారంటూ కూడా అల్లు అర్జున్ పేర్కొన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్కు సంబంధించి జనసేనకు సంబంధించి పార్టీలో ఉన్నారు. గతంలో ఈ ఎలక్షన్స్కి ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్నేహితుడికి సపోర్ట్ చేస్తూ ఆయన గెలిపించాలని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒక దూరం పెరుగుతూ వస్తుందని సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా తన ఫ్రెండ్ని గెలిపించాలంటూ కూడా నంద్యాల ప్రాంతంలో పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో కూడా ఆ వ్యక్తి ఓడిపోయిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి ఒక వార్ అయితే మాత్రం సోషల్ మీడియాలో ఇటు పవన్ కళ్యాణ్ జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, మరోపక్క అల్లు అర్జున్ ఆర్మీ మధ్య వారు కొనసాగిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి ఏదైతే గెలుపొంది పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుపొంది చిరంజీవి నివాసానికి చేరుకున్నప్పుడు దాదాపు అందరూ ఉన్న పరిస్థితి అయితే అల్లు అర్జున్ అక్కడ లేని పరిస్థితి నెలకొంది. మరోసారి అల్లు అర్జున్ దూరంగా ఉండడంతో దుమారమే లేగిందని చెప్పుకోవచ్చు. తాజాగా చూస్తుంటే ఏదో అవి ఇలా అనుకోవడమే తప్ప వారిద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టమవుతుందని కూడా అభిమానులు పేర్కొంటున్నారు. తాజాగా బాలకృష్ణ సంబంధించి ప్రోగ్రాంలో కూడా చాలా డేరింగ్గా ఉంటారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా పేర్కొన్నారు. నిజానికి ఎలక్షన్కి ముందు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తూ ట్విట్టర్లో కూడా ప్రత్యేకంగా సువర్ణంలో కూడా అల్లు అర్జున్ అయితే మాత్రం తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ఒక మంచి స్థాయి నటుడిగా, అంటే దేశం గర్వించదగిన నటుడిగా కూడా అల్లు అర్జున్ ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ తరుణంలోనే కొంచెం గ్యాప్, అంటే నిజానికి వీరంతా కూడా ఒక మెగా ఫ్యామిలీ అన్నది మాత్రం ఉంది. ఈ మెగా ఫ్యామిలీలో ఇరు వర్గాలు అనేది జీర్ణించుకోలేని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మాటలు కావచ్చు, మొన్న పవన్ కళ్యాణ్ కూడా జరిగిన ఒక కార్యక్రమంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, అలాగే అల్లు అర్జున్ గారు ఉన్నారు అంటూ కూడా అల్లు అర్జున్ పేరు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఎటువంటి విభేదాలు వీరి మధ్య లేవు అన్నదైతే మాత్రం స్పష్టమవుతున్న పరిస్థితి నెలకొంది. అదే విషయాన్ని అభిమానులు కూడా ఉమ్మడి జిల్లాలో పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పేర్కొంటున్న పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఏదైతే ఎంట్రీలు ప్రత్యేకమైన కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఏమాత్రం చిన్న కామెంట్లు కూడా కనిపించలేదు. మంచి హీరో అంటూ మా పవన్ కళ్యాణ్ అంటుంటే మంచి డేరింగ్, ఏదన్నా అనుకుంటే చాలా ధైర్యంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు కొంతమందే ఉంటారు, అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకరంటూ కూడా పొగడ్తల వర్షంలో అల్లు అర్జున్ పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఆహా ప్రోగ్రామ్కి సంబంధించి బాలకృష్ణ ప్రోగ్రాంలో మరోసారి పవన్ కళ్యాణ్ ఇస్ డేరింగ్ హీరో అంటూ అల్లు అర్జున్ మాట్లాడడం పట్ల ఇటు అల్లు అర్జున్ ఆర్మీ కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు కావచ్చు, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేవు. ఇదంతా ఒక మెగా ఫ్యామిలీ అన్నది ఈ మాటలు బట్టి అర్థమవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. సో గతంలో ఎలక్షన్ నుంచి అయితే మాత్రం కాస్త ఈ సోషల్ మీడియాలో దూరమైంది. ఎందుకంటే జన సైనికులు ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ తెలుగు కూటమికి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మద్దతు తెలిపారు. ఆ తరుణంలో వైసీపీకి మద్దతు తెలపారని అల్లు అర్జున్ అనడంతోనే ఈ వివాదం మొదలైన తప్ప నాటి నుంచి కూడా వీళ్ళంతా ఒక మెగా ఫ్యామిలీగా ఉమ్మడి కుటుంబంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమాలు కూడా పెద్ద ఎత్తున మెగా ఫ్యామిలీ అంతా కూడా మెగా అభిమానులు సందడి చేస్తున్న పరిస్థితులు గతంలో కూడా ఉన్నాయి. ఈ ఎలక్షన్ నుంచి దూరం అవడంతో చిన్న సమస్యలు రావడంతో అవన్నీ కూడా లేవు, ఏదో స్నేహితులు కాబట్టి వెళ్ళేవన్న అర్థాన్ని తెచ్చే విధంగా ముందు అల్లు అర్జున్ బిహేవియర్ కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇదేమైనా పుష్ప 2 సినిమా చిత్రం కూడా రాబోతుంది. దేశవ్యాప్తంగా ఒక సంచలన సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేరింగ్ని, అసలు అలాంటి డేరింగ్ పర్సన్ తక్కువ ఉంటారు, చాలా డేరింగ్ ఉంటారు. అందుకని నాకు చాలా ఇష్టమని ఒక రోజు కిందట అన్స్టాపబుల్ బాలకృష్ణ ప్రోగ్రాంలో చెప్పడం కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అభిమానులు కూడా అనుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది.